పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎంపీల్లో చీలిక తర్వాత పార్లమెంట్ సమావేశం కావడం ఇదే తొలిసారి. తృణమూల్కు చెందిన 20 మంది, శివసేన నుంచి 6 ఎంపీలు తమను విడిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం వెలువడాల్సి ఉంది. నూతన సభ్యుల ఎన్నికల తర్వాత రాజ్యసభలో సంఖ్యాబలం ఎన్డీఏకు అనుకూలంగా మారుతుంది. ఈసారి సమావేశాలు గరంగరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయాలని, లోక్సభ స్థానాలను పెంచాలని తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు గతసారి లోక్సభలో వీడిపోయింది. అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెంచేలా బిల్లును ప్రభుత్వం తిరిగి రూపొందిస్తుంది. జనాభాతో ముడిపెట్టి స్థానాలు పెంచితే తగదని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.